నాకు ఇస్తున్నట్టు కాదు. రెడ్డి గారి సూచనల మేరకు కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 4వ వార్డులో కోటి సంతకాల సేకరణ మొదలుపెట్టాం. దీనిలో భాగంగా 17 మెడికల్ కాలేజీలు జగనన్న ప్రభుత్వానికి చేయగా ఈరోజు చంద్రబాబు వచ్చి 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేశాడు. 2300 మెడికల్ స్టూడెంట్స్కి ఒక యువతరానికి చూపిస్తే చంద్రబాబు ఈరోజు వచ్చి ప్రైవేటీకరణ చేసేసి వాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు సంతకాల సేకరణ మొదలుపెట్టాం. ప్రతి ఒక్క ఇంట్లో మాకు చాలా ఆదర్శంగా వస్తున్నాయి. ఈరోజు మాకు పట్టణ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారు మా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కోటి సంతకాలు అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించటం ఎవరి కోసం, ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది జనాభా 90% పేదలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులంలో ఉన్న పేదలతో కూడా సహా ఒక బిడ్డ చదువుకోవాలంటే ఆ ఒక బిడ్డని మెడిసిన్ చేసుకుని కోరిక పుడితే ఆ కోరికని మనం కోట్ల రూపాయలు ప్రైవేట్ కాలేజీలో పెట్టి తీర్చుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆ గడ్డు కాలంలో కూడా కరోనా ఉన్నా సరే 17 కాలేజీలని, మెడికల్ కాలేజీలని ప్రారంభించి కొన్ని కాలేజీలని రన్నింగ్లో కూడా పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలా, ప్రజలు ఆలోచించాలా, మేధావులు ఆలోచించాలా, ప్రజా సంఘాలు ఆలోచించాలా, ప్రజా నాయకులు ఆలోచించాలా. ఈ బిడ్డల తల్లిదండ్రులు వాళ్ళ తరతరాల్ని ఏ పరిస్థితులు ఉన్నాయో కూడా వాళ్ళు కూడా ఆలోచించాలా. ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఎందుకు చేస్తున్నారు అనే దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన, ముఖ్యంగా అమ్మలారా, అక్కలారా, చెల్లిలారా, తల్లులారా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించండి. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయిన తర్వాత ఏ ఇంట్లో నుంచి కూడా ఒక కుటుంబంలో నుంచి ఒక్క బిడ్డ కూడా డాక్టర్ కాలేడు. ఎవరైతే కోట్ల రూపాయలు ఉంటాయో, ఎవరైతే నల్లధనం ఉంటుందో, ఎవరైతే కోట్లకు పడిగెత్తుంటారో వాళ్ళ బిడ్డలు మాత్రమే కొనుక్కొని ఆ సీట్లు సంపాదించుకోగలరు. అలాంటి దానికోసమే మాత్రమే ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. దానికి మన ప్రీతమ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గం మొత్తం ఆల్రెడీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ప్రతి వార్డులో ఈ కార్యక్రమాలు టౌన్ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు 40 వార్డుల్లో జరుగుతూ ఉన్నాయి. రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే వాటిల్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేయాలనే దురుద్దేశంతో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అటువంటి ప్రయత్నాన్ని మనం ఆపాలి. ఈ పేద ప్రజలకి వైద్య విద్య అందుబాటులో లేకుండా చేసేదానికి పెద్ద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రల్ని మనం ఆపాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల గవర్నర్ గారికి సమర్పించడానికి, కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సమర్పించి వీటిని ప్రైవేట్ పరం కాకుండా చేసేదానికి ఎంత దూరమైన పోరాటం చేయాలనే ఉద్దేశంతో పిలుపునిస్తే ఇప్పుడు కావలి 4వ వార్డులో మన యువజన విభాగం అధ్యక్షులు చైతన్య గారి ఆధ్వర్యంలో, మన కుందుర్తి సేనన్న గారి ఆదేశాలతో ఇక్కడ అందరం కూడా ప్రతాప్ రెడ్డి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని, ఇక్కడ కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న చైతన్యకి కానీ, వారి మిత్ర బృందానికి కానీ, ఈ వార్డు ఇన్ఛార్జీలైన అనురాధమ్మ గారికి, మరియు కలికి హరిరెడ్డి గారికి, సుగురు కుమార్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన చైతన్య హజరత్ అన్న గారికి అందరికి కూడా
ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కావలి పట్టణంలో కానీ కావలి నియోజకవర్గంలో కానీ ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.